నరాల బలహీనత. ఇది కామన్‌గా వాడతారు ఈ మాట. అంటే నరాల బలహీనత అంటే ఇందులో చాలా రకాలుంటాయి. అంటే మనకి ఎనిమిక్కయ్యి నీరసంగా ఉండటం ఒకటి. అలానే ప్రత్యేకించి ఏదైనా జబ్బులున్నప్పుడు నరాల బలహీన పడటం ఒకటి. లేదా ఏదైనా షుగర్ లాంటివి ఉన్నప్పుడు ఆ షుగర్ బాగా క్రానిక్ అయ్యి ముదిరిపోయిన తర్వాత అది మనకి డయాబెటిక్ న్యూరోపతి లాంటివి రావటం, ఇలా పక్షవాతం లాంటివి రావటం, లేదా బ్రెయిన్‌లో ఏమన్నా హెమరేజెస్ లాంటివి ఏర్పడినప్పుడు అట్లాంటివి కూడా కొంచెం తేడా రావటం అనే నరాల బలహీనత అనేది అనేక రకాలుగా అనొచ్చు. దానికి డెఫినేషన్ లేదు. ఇప్పుడు ఒంట్లో బాగాలేదంటే ఎలా జనరల్‌గా చెప్పలేము. వేడి చేసింది ఈ మాట జనరల్‌గా వాడతారు. కానీ స్పెసిఫిక్‌గా తీసుకుంటే నరాలు వీక్ అయినాయి అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్ కారణం న్యూట్రిషన్ లోపమే ఉంటుంది. అంటే మంచి ఫుడ్డు ఇవ్వకపోవటమే కాకుండా చెత్త ఫుడ్ ఎదురివ్వటం ఇది ఇంకా హాని. ఇప్పుడు జంక్ ఫుడ్ మనం మార్కెట్లో తినేదంతా ఇవాళ జొమాటోలో, స్విగ్గీలో హోటల్ నుంచి తెప్పించుకోవడానికి ప్రపంచం అలవాటు పడిపోయింది. ఇది ప్రజల ఆరోగ్యాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఏ హోటలాడు కూడా ఆ రోజు తెచ్చిన చికెన్ మనకు వండి మనకు పెట్టడు. ఆడు చాలా స్టాక్ ఒకేసారి పెద్ద స్టాక్ కొనుక్కొని దాన్ని ఏదో సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పడేసి డీప్ ఫ్రీజ్లో పడేసి హీట్లో ఇస్తే ఏదైనా బాగున్నట్టు అది అలా జరుగుతుంది కాబట్టి సో ఇలా చాలా తేడా వస్తుంది. అట్లానే పక్షవాతం లాంటి పార్కిన్సన్స్ లాంటివి ఉంటాయి. ఇది కూడా మనం అంటే అలానే నరాల బలహీనత జనరల్ మాట మాట్లాడాం కానీ ఈ పార్కిన్సన్స్ లాగా రావటం ఒక్కోసారి ఏమవుతుందంటే బ్రెయిన్లో కొన్ని క్లాట్స్ ఏర్పడినప్పుడు బ్రెయిన్లో రక్తం గడ్డగట్టినప్పుడు ఏదన్నా చిట్లినప్పుడు చేసినప్పుడు కూడా మనకి నరాల వీక్నెస్ అవ్వడం జరుగుతుంది. నరాలకు సంబంధించి మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రధాన సమస్య బ్రెయిన్ కాదు, బ్రెయిన్ అనుకుంటే బ్రెయిన్ కూడా కాదు, ఎక్కువ వెన్నులో మనకి ఎక్కువగా భాగంలో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా L4, L5 దగ్గర ఎక్కువ మందికి అంటే వెన్నంతా ఇబ్బంది పడినప్పటికీ అంటే లోయర్ మనకి ఇక్కడ గుంటలాగా ఉండే చోట ఆ ప్లేస్లో ఎక్కువ రకరకాల కారణాల మూలన అక్కడ డిస్క్ బల్జ్ రావటం కానీ అంటే డిస్క్ మధ్యలో మనకి ఒక వెన్నెముక మధ్యలో ఉండే దీని చోట కుషన్లాగా ఉండే ప్లేస్లో ఐదర్ డిస్క్ బల్జ్ అవ్వటం కానీ అది ప్రొట్యూషన్ ఇంకేదన్నా చొచ్చుకొని రావటం కానీ అక్కడ బోన్ పెరగటం కానీ బై ఫోర్స్ కానీ లేకపోతే ఈ డీహైడ్రేషన్ లాంటి కారణాలు మన అంటే మనకు వాటర్ తాగే అలవాటు చాలా తక్కువ ఉంటుంది. ఈ కారణాలు అనేక కారణాలు ఉన్నాయి. అట్లనే డి విటమిన్, కాల్షియం అందనప్పుడు అట్లనే సన్నగా ఉండేవాళ్ళు ఈ రిస్క్ మనం చాలా ఎక్కువ గమనించవచ్చు. ఇవన్నీ వెన్నులో ఏమవుతాయంటే ఎప్పుడైతే ఆ వెన్నులో మనం ఏదైనా దెబ్బతిన్నప్పుడు ఆటోమేటిక్గా దాని కిందకి వెళ్ళే నరాలు సయాటికా కానీ ఇంకోటి కానీ నరాలు ప్రెస్ అవుతాయి. ఆ ప్రెస్ అయినప్పుడు మనం కాలంతా లాగేస్తుంది లేదా చెయ్యి అంతా లాగేస్తుంది లేదా పలానా పార్ట్ అంతా నిప్పుట్టింది అంటాం. దానికి కారణం వెన్నులో ఉంటుంది ఎక్కువ. సో మన వెన్ను స్ట్రెంగ్తన్ చేయడానికి అట్లనే ఇది ఎక్కువ మంది ఎవరికి వస్తుందంటే సాఫ్ట్వేర్లో అలా కూర్చుని లేదా ఆఫీసులో పనిచేసేవాళ్ళు ఒకే కుర్చీలో కదలకుండా కూర్చుని పోజర్లో ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. దీని సొల్యూషన్ ఏంటంటే వెన్ను నొప్పి ఉన్నాళ్ళు నిదానంగా కొన్ని వెన్ను ఎక్సర్సైజ్ చేయాలి. వీళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్లు మాట పక్కన పెడితే అది చేశారు చెప్పారు టైం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు చేతులు ఇలా పైకి పెట్టి యోగాలో మనం బేసిక్స్ చేస్తాం కదా. చిన్నప్పుడు మనం డ్రిల్ చేసినప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు డ్రిల్ మాస్టర్ చేయించే బేసిక్ ఎక్సర్సైజ్లు చేతులు రెండు పైకి పెట్టి కాళ్ళు దగ్గర పెట్టి ఒంగును మన కాళ్ళని అంటుకుంటే ట్రై చేయడం స్లోగా ఈ ప్రాసెస్ అంతా చాలా నిదానంగా జరగాలి. ఎక్కడ మీరు స్పీడ్ వాడకూడదు. పక్కకు స్ట్రెచ్ అవ్వటం బోన్ అలా చేయాలి. అలానే ఒకే పోజర్లో మీరు ఎక్కువ కాలం ఉండద్దు. కుర్చీ ఉంటూ కూడా మీరు మార్చుకోండి. చాలా సందర్భాల్లో ఈ నరాల నొప్పులు ఇవి వచ్చినప్పుడు ఆ వెన్ను కారణమైనప్పుడు ఈ పడుకునే పోజర్ సరి చేసిన అంటే మన పొరుపును కూడా 6 నెలలకోసారి ఒక పక్క నుంచి రెండో పక్క తిప్పేసుకుంటాం. అంటే మన ఏ సైడ్ ఉంటే మనం బి సైడ్కి ఇలా ఫ్లిప్ తిప్పుకోవాలి. ఇలాంటివి కూడా కొంతమంది నడువు నొప్పులు అవన్నీ పట్టేయటం అలా జరుగుతాయి. అట్లనే చైర్లు కూడా మీరు నొప్పి అనిపిస్తే తరచూ మార్చుకుంటాం. తరచుగా చైర్లోంచి లేచి ఒళ్ళు ఇరుచుకున్నట్టుగా చేయటం ఇట్లాంటివన్నీ కూడా కొన్ని టెక్నిక్స్ పాటించాలి. అలానే అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పని నొప్పులు కానీ వెన్నుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాళ్ళు నీళ్లు బాగా తాగాలి. వాటర్ని క్రమ పద్ధతులు తీసుకోవాలి. ఒకేసారి మీరు కక్కుర్తి పడి ఎక్కువ తాగకూడదు. 300 ml చొప్పున ప్రతి 45 minutesకి ఒకసారి తీసుకోండి. రోజులో 15 సార్లు నుంచి 17 సార్లు తీసుకోండి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. నొప్పులన్నీ దూరం చేసి డిస్క్ ప్రాబ్లం సరి చేయగలుగుతుంది. అట్లనే విటమిన్ డి3ని చాలా హై డోసుల్లో అంటే ఆల్మోస్ట్ 100 పైన ఉండేటట్టుగా చూసుకోండి. కాల్షియం కూడా ఆహారం ద్వారా న్యాచురల్గా అందేటట్టు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. అట్లనే ఒమేగా 3 బాగా ఇచ్చినప్పుడు కూడా చేయండి. నరాలు బలహీనం అన్నప్పుడు మనకి ముఖ్యంగా వెన్నును స్ట్రెంగ్తన్ చేయడానికి వాడేది ఏంటంటే అన్నిటికంటే బాగా కీటోన్స్ అద్భుతమైన ఎనర్జీగా పనికొస్తుంది. కీటోన్స్ని చక్కగా ఉపయోగించుకోండి. కోకోనట్ ఆయిల్ కూడా డైట్ చేసేస్తే ఫుల్గా చేసేస్తారు, నో ప్రాబ్లం. లేని పక్షంలో మీరు పొద్దున 10 గ్రాములు సాయంత్రం 10 గ్రాములు విధిగా తీసుకోండి. డి3 ఫుల్గా కనుక ఉంచుకుంటే మీకు ఈ నరాల ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అట్లానే పక్షవాతం అంటే కూడా వీఆర్కే డేట్ అద్భుతమైన పరిష్కారం. అనేక మంది మన రికవరీ అయిన కేసెస్ మనం గమనించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే దానికి మూల కారణమైన డయాబెటీస్ అనేది శరీరంలోంచి పోయిందో మన డైట్ వలన డయాబెటీస్ 100% పోతుంది కాబట్టి ఆ డయాబెటిక్ న్యూరోపతి కూడా పోతుంది.
సో డైట్లో కొత్త స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది. కొంచెం బాగా ఆహారం తీసుకోవడం ద్వారా అంటే కొత్త సెల్స్ రీజనరేట్ అయ్యి, మొన్న మధ్య మీరు చూసుంటారు ఒక పాపకి మెలకను తగ్గింది. 1 మంత్లో మెలకను పోయిందంటే వెనకమాల న్యూరో మనకి ఆ నరాలు ఉంటాయి కదా, అవి కొత్త రక్తనాళాలు సృష్టించబడటం ద్వారా అంటే స్టెమ్ సెల్ థెరపీలో జరిగింది. అట్లా గ్యాంగ్రీన్లో మన పూడిపోయిన కాళ్ళు కొత్త కండ వచ్చేసిన, ఆ బ్లాక్ కలర్ పోయి కనీసం కొత్తది వచ్చిన, సురాసిస్ లాంటి వాటిల్లో పాతది కుళ్ళిపోయిన చర్మం లాంటి ఉండేది కొత్తది వచ్చిన స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది వీఆర్కే డైట్లో. అలానే నరాలు కూడా రక్తనాళాలు సరిగ్గా వస్తాయి. మీరు గ్యాంగ్రీన్ కేసులో కూడా బ్లాక్ కలర్ బొగ్గులా మాడిపోయినాయి మనకి మామూలుగా వర్షం సరి చేయొచ్చు. దీన్ని మన కలర్ డాప్టర్ లాంటివి చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. కాళ్ళల్లో కూడా కొన్ని రక్తనాళాలు గడ్డగట్టినప్పుడు ఆ కాళ్ళు నల్లబడిపోవటం, తొందరలో బాగా నల్లబడిపోయి ఉబ్బిపోవటం లాంటివి జరుగుతాయి. దీనికి పరిష్కారం లేదనుకుంటారు, అంత సీన్ లేదు, దానికి వేరే ఏ మందులు వాడవసరం లేదు. వీఆర్కే డైట్ చేస్తే ఆ రక్తనాళాల్లో బ్లాకులన్నీ తొలగిపోతాయి. దాని ద్వారా మెయిన్ షుగర్ బీపీలన్నీ పోతాయి కాబట్టి, మన డైట్లో ఎలాగో షుగర్ బీపీ థైరాయిడ్ లాంటివన్నీ పోతాయి కాబట్టి, అలా మందులన్నీ దూరం అయిన తర్వాత ఆ క్లాట్స్ కూడా చక్కగా కరిగిపోయి ఆ కాలు మామూలుగా రావటం కొన్ని లక్షల మందిలో మరి జరగటం ఇది ఉంది. మెయిన్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కారణం ఏంటంటే ప్రధానంగా షుగర్లోను బీపీలోను ఎక్కువగా వస్తాయి. నరాలు చిట్లిపోయే సమస్యలు లాంటి హై బీపీల్లో వస్తాయి. లేదా షుగర్లో ఉన్నప్పుడు దీర్ఘకాలం షుగరు ఈ మందుల కారణంగా నరాల డిపాజిట్ అవటం వలన మైక్రోవాస్కులర్ నర్వ్స్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి కిడ్నీలు కాళ్ళు పోవటానికి అనేది కూడా కారణం అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డైట్తో పోతాయి. సో మీరు ఏ న్యూరోపతి ప్రాబ్లం ఉన్నా సరే ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ప్రకృతి మన ఇంట్లోనే ఆహారం ద్వారా లేదా న్యాచురల్ సప్లిమెంట్. ఫ్యాటీ లివర్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆల్కహాల్ బాగా ట్యాక్సులు కట్టి తెచ్చుకునేది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు, 2 నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఆల్కహాలిక్ కానాలకు వచ్చేది. ఈ రెండో కేటగిరీ గురించి మనం ఎక్కువ మాట్లాడేది. ఇది చాలామందిలో కామన్. అయితే దీన్ని చాలామంది తెలియక ఏమనుకుంటారంటే ఫ్యాట్ బాగా తింటే అదేదో లివర్లో స్టోర్ అయ్యి ఫ్యాట్ వస్తుంది అనుకుంటారు. వాస్తవం దానికి పచ్చి విరుద్ధం. నిజానికి జరిగేది ఏంటంటే మీరు ఎప్పుడైతే కొలెస్ట్రాల్ అనే బూచి వచ్చిన తర్వాత ఫ్యాట్ అంటే భయపడి ఆహారంలో నెయ్యి వేసుకుంటాం లేదా శాచురేటెడ్ ఫ్యాట్లు మీరు ఎప్పుడైతే మానేశారో మన శరీరానికి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కరెక్ట్గా దొరకట్లేదు ఆహారం నుంచి. ఆ పరిస్థితుల్లో ఏం చేస్తుందంటే లివరు ప్రొటెక్టివ్ మెకానిజంలో భాగంగా మీ అందరికీ తెలుసు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు అయినా ఏడీఈకేల్ని దాస్తుంది. అదే రకంగా శరీరంలో కూడా ఇప్పుడు మన గ్లూకోజ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఎనర్జీ కోసం ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం కావాల్సిన గ్లూకోజ్ను కూడా గ్లైకోజన్ అనే రిజర్వ్లో దాస్తుంది. అందులో భాగంగానే శరీరానికి ఫ్యాటీ యాసిడ్స్ ఎసెన్షియల్ కాబట్టి అది ఆహారం ద్వారా అందని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఏమాత్రం దొరికినా అది లివర్లో స్టోర్ చేయడం మొదలు పెడుతుంది. వచ్చిన ఫ్యాట్ వచ్చినట్టు భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టి స్టోర్ చేస్తుంది. అలా స్టోర్ చేసింది ఆ ఫ్యాట్ బరువు మొత్తం లివర్ బరువులో 5% కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ఫ్యాట్ లివర్ అనొచ్చు. దీంట్లో గ్రేడ్లు 1, 2, 3 గ్రేడ్లు ఉంటాయి. నార్మల్గా 10, 12 అంటే డిపెండ్స్ ఆన్ ల్యాబ్ని బట్టి 10 నుంచో 12 నుంచి ఉంటే నార్మల్ అనవచ్చు. కానీ ఆ తర్వాత కనుకుంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 వరకు అంటే కొంతమందికి 20 సెంటీమీటర్ల వరకు అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. ఇట్ డిపెండ్స్, అదైతే 3 అనుకోవచ్చు. ఇలా 1, 2, 3 గ్రేడ్లు ఉంటాయి. మోడర్న్ మెడిసిన్లో ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ లివర్ గురించి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన వాళ్ళు ఉన్న ఫ్యాట్ కూడా మానిపిస్తారు. మానిపించినప్పుడు ఆ ఫ్యాటీ లివర్ విపరీతంగా పెరుగుతుంది. ఇది ఎలాంటిదంటే హైదరాబాద్లో 24 అవర్స్ వాటర్ వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఇక నుంచి 2 గంటల పాటే వాటర్ వస్తుందని చెప్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పటికప్పుడు లేని టబ్బుల్ని కొత్తగా టబ్బులు కొని స్టోర్ చేయడం మొదలు పెడతాం. ఎందుకంటే డెఫిసిట్ వచ్చింది కాబట్టి. మళ్ళీ గవర్నమెంట్ చెబుతుంది 2 గంటలు కూడా కాదు అరగంటే వస్తుందని. అప్పుడు ఏం చేస్తాం, టబ్బులు ఇంకా పెంచుతాం. అంటే ఎంత డెఫిసిట్ ఉంటే అంత పెంచుతాం. ఇప్పుడు మళ్ళీ 1 నెల తర్వాత గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఇక నుంచి 24 అవర్స్ వస్తే నో ప్రాబ్లం అని. అప్పుడు ఏం చేస్తాం, మనం ఆ టబ్బులన్నీ తీసేస్తాం కదా. అంటే డెఫిసిట్ ఉంటే దాస్తాం, లేదంటే లేదు. హ్యూమన్లో ఎలా జరిగిందో లివర్ కూడా అలాంటి లాజిక్తోనే వర్క్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఫ్యాట్ ఎవరో అది ఫ్యాట్ దాయటం మొదలు పెడుతుంది. మీరు ఎప్పుడైతే ఫ్యాట్ని ఇంకా డెఫిసిట్ ఇస్తే అది ఇంకా దాయటం మొదలు పెడుతుంది. మీరు ఎప్పుడైతే ఫుల్గా ఫ్యాట్ ఇవ్వటం మొదలు పెట్టారో దానికి దాయాల్సిన పని ఏముంది. మీరు శుభ్రంగా ఫ్యాట్ అందిస్తున్నారు, రెగ్యులర్ ఆహారంలో ఫ్యాట్ అంత అయింది, స్టోరేజ్ని అంతా తీసి అవతల పారేస్తుంది. సింపుల్. ఫ్యాటీ లివర్ తగ్గడానికి అత్యుత్తమ పరిష్కారం వీఆర్కే డైట్. ఏ మందులు ఏ ప్రొసీజర్ అవసరంలా. ఫ్యాటీ లివర్ దానంతా అది హాని చేయదు, కానీ ఎక్కువ మందిలో హాని చేయదు. కానీ కొంతమందిలో అది కొంచెం ముదిరినట్టయి అట్నుంచి ఆ తర్వాత సిరోసిస్ స్టేజ్కి వెళ్ళటం, ఆ తర్వాత ఇలాంటివి కూడా కొంతమందిలో జరుగుతాయి. కాబట్టి ఫ్యాటీ లివర్ అనేది ఒక అనీజీ ఇష్యూ. అంటే పెద్ద డైరెక్ట్ ఎఫెక్ట్ మన మీద చూపించకపోయినప్పటికీ అది చాలామందిలో ఉండే కామన్ అయినప్పటికీ దాని సింపుల్ మార్గం మీ చేతిలో ఉండే ఫ్యాట్ని పెంచుకోవాలి, కార్బోహైడ్రేట్ని తగ్గించాలి. హై గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ని తగ్గించడం, ఫ్యాట్ని కనుక బాగా పెంచుకుంటే డైట్ చేసినా చెప్పినా తగ్గుతుంది. డైట్లో అయితే చిటికలో చేసినట్టు గ్రేడ్ 3 ఉండేది కూడా 0కి మాయం అవటానికి 1-2 నెలల్లో ఈజీగా వెళ్ళిపోతుంది.
కాబట్టి విఆర్కే డైట్ అనేది ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎనీ ఫ్యాటీ లివర్. ఈజ్ ఇట్ ఆల్కహాలిక్ ఆర్ నాన్ ఆల్కహాలిక్. థ్యాంక్ యూ.